కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ విహెచ్తో ఉన్నాము. జూబ్లీహిల్స్ ప్రచారంలో తను పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పి ఏమడుగుతుంది? జూబ్లీహిల్స్లో ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం చాలా బాగుంది. చూడు, ఎక్కడికి వెళ్ళి ఎవరు చూడు, ఏడు అడిగినా, పాన్ షాప్ దగ్గర అడిగినా, ఏది ఆఖరి హోటల్లో చాదాతో కూడా రే అప్కే పోయి నవీన్ యాదవ్కు జితానా అంటున్నారు. ఈవెన్ మైనార్టీస్, ఎందుకంటే వాళ్ళది వర్క్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చిండ్రు కదా, దాని మీద కోపం మీద ఉన్నారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్కు జితాయింగే, ఈ బిల్ హటానా బోల్కే బోల్ రే. తో ఇంత ఊపు వచ్చింది. సర్వేలో కూడా మొదటి నుంచి సర్వే చేస్తే మొదటి నుంచి #1 పేరే నవీన్ యాదవ్ పేరు వచ్చింది. అందుగురించే టికెట్ ఇచ్చినాం. తప్పనిసరిగా పిల్లవాడు బాగా పనిచేస్తాడు. ఏ విధంగా పి జనార్దన్ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధి చేసిండో అదే అడుగుజాడల్లో నడవాలనేది ఆయన ఉద్దేశం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చిన వాగ్దానాలు అన్నీ పూర్తి చేసిన. అబద్ధాలు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఒక్కటి చేయలే. ఏది మహిళలకు 2500 బోనాలు ఎత్తుకొని అడిగిన నన్ను. తులం బంగారం కూడా ఇక తులం ఏడిస్తాం రా, 1,30,000 అయింది. ఏం అడుగుతున్నారు అని ఆయన. ఇక తులం మర్చిపోయినారు, ఇంటికి ఒకటని అని అడుగుతుండ్రు. ఇవాళ ఆడోళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఎంతమంది పిల్లలు అంటే 5 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు అంటున్నారు. కనుక 5 కేటుకెళ్ళి ఇస్తారు. కనుక ఒక్కటి తప్పనిసరిగా ఇవ్వాలని నేను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భవనం చెప్పాను. మా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిరు. ఈ ఎలక్షన్ కాగానే ఇంటింటికి పోయి ఒక్కొక్కరికి వాళ్ళ ఇండ్ల పేరు తీసుకొని, పెద్ద ఆమె పేరు, చిన్న ఆయన పేరు, ఒక పేరు వాళ్ళ ఇండ్లలో కూర్చోబెట్టి ఎవరికి ఇవ్వాలి అని ఒక పేరుతో వాళ్ళు పంచుకుంటారు. కనుక 1,2005 అది ఒక్కటే తప్పితే అన్నీ మేము చేసినాం. ఇంకోటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పటికీ 2 చేసినాం. 3వ చేయాలంటే దాన్ని కూడా వీళ్ళకు ఎవరు దొరకకుండా మేము మీ వెనకాల ఉన్నాం అంటున్నారు. మీరు వెనకనే ఉండున్నా పోయి వాళ్ళని ముందు పోయేటోళ్ళని ఎందుకు ఆపుతున్నావు నేను వాళ్ళని అడుగుతున్నా. వెనుక మీరు ఉంటారు, ముందు పోయేటోళ్ళనే ఆపుతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. A1 సిటీ కాబోతుంది. అన్నిటికంటే స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. అదైతే పటియాలలో ఉన్నది, కానీ ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ అందరికి కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ అందరికీ అవకాశాలు వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో చిన్న దేశాలే గోల్డ్ మెడల్ వస్తుంది. కాబట్టి మా ముఖ్యమంత్రికి ఒక మంచి ఆలోచన, నో వీ విల్ డెవలప్ స్పోర్ట్స్. మన భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్నది. ఒక మెడల్ గురించి, గోల్డ్ మెడల్ గురించి తాపేతపడుతున్నాం. కనుక రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేశారో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ స్పోర్ట్స్ సిటీ చేసి దీన్ని స్పోర్ట్స్ మెన్లను కూడా ఎంకరేజ్ చేయాలి అనేది నా ఉద్దేశం. చూస్తున్నావా, ఇంతకుముందు కబడ్డీ ఎవడాడకపోతుంటే సాయంత్రం కాగా అందరు కబడ్డీ దగ్గర ఉంటురా లేదా? అది మనం చిన్నప్పుడు ఆడినాం, మర్చిపోయినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కబడ్డీ వచ్చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇక కబడ్డీ కూడా ఆడదామని అంటున్నారు. అది పాయింట్. నిన్న టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే ఆటో వాళ్ళకు నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటోలతోటి అడ్డగిస్తాం రాహుల్ గాంధీని, శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు వెళ్ళి కూడా బయటకు రాకుండా ఆటో వాళ్ళతో. అది స్టేట్మెంట్ లేరా పోయి నిన్నటి దానికి ఎవరన్నారు? అది కేటీఆర్ రోజు స్టేట్మెంట్. ప్రజల పరిషత్ పేపర్ చదువుతున్నారు. రోజు ఇదే పని. 60 ఏదైనా మంచి పని చెప్పండి, ఆని పని చేస్తాం, ఇంటారు ఆని పని చేస్తాం. మీరు ఇన్నేళ్ళు ఏం చేసిర్రు పోయి? ఏం చేసిర్రు చెప్పి? మీరు ఇన్ని వాగ్దానాలు చేసిర్రు. మేము నాగార్జున సాగర్ కట్టించినాం. ఇప్పుడు ఏమైంది? ఒక ప్రాజెక్టు కట్టిర్రు, అది ఇప్పటిదానికో ఇక్కడ లీక్ కాలే, ఇది అట్లా కాలే, కూలలే. భూమి కింద ఉన్నది చూడాలి, కానీ ఇల్లు కట్టేటప్పుడు రాయి ఉన్నదా, రప్పు ఉన్నదా, అది ఎట్లయింది? ఇట్లా దిగిపోయింది. అంటే భూమి కింద చూడకుండా కట్టిర్రు. తొందర ఎక్కువ వాళ్ళకు దబదబ సంపాదించాలని చేసిర్రు. ఆ ప్రాజెక్టు కూడా పోయింది. ఇవన్నీ తప్పులు జరిగినాయి. ఇప్పుడు బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థా, కాంగ్రెస్ అభ్యర్థా? ఎంఐఎంని అడ్డుకోవాలంటే నవీన్ యాదవ్ను ఓడించాలి అని అంటారు. ఎంఐఎంకి హలో, ఈడ దమ్మున్నది. మైనార్టీలకు మీరు చేసిన గొప్పతనం ఏంది అది కూడా చెప్పాలి కదా. ఒక కమెంట్ బిల్లు ఎందుకు ఎవరు తెమ్మన్నాడు రా బాయ్? మీకు ముస్లింలకు అన్యాయం చేస్తారు. 3 తలాక్ అని 3 పెళ్లి చేసుకుంటే అది కూడా ఖతం చేసారు. 370 ఖతం చేసి మరి ఇదన్నా చేయాలి కదా. రామచంద్రరావు గారు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడు. ఇది ఆపడు. స్టేట్మెంట్ బాగుంటుంది, కానీ కిందికి పోతే ఏం కనిపిస్తలేదు కదా. ఇవాళ ముస్లిం మొదటి లెక్క లేరు. సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఈ భారతదేశంలో పుట్టిండ్రు. మీరు ముస్లింలను విడగొట్టాలని మీరు ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. ఎక్కడ చూసినా
ఏ నాయకుడిని అడిగిన ఆర్ఎస్ఎస్ బీజేపీలో ముస్లింల గురించి వాళ్ళ కోపం. అరే ఈడనే పుట్టినరా వాళ్ళు, పోయేటోడు పోయిండు ఎన్నడో జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయిండు, పాకిస్తాన్ వెళ్ళిపోయిండ్రు, వాళ్ళు ఎంబడి ఎందుకు తలిగిండ్రా భయ్, ఏ వతన్ హమారా యా హమ్ జిందా హుయే యही మరింగే అంటుంటే వాళ్ళని బయటికి పంపి అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, నఫరత్ చోడో ప్రేమ్ బడా ఉన్నాడు. కనుక అదే ఆలోచన మాది. ఈ దేశం సెక్యులర్ దేశం అన్నాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ సర్దార్ పటేల్ ఒకటే ఆలోచన చేశారు, ఈ దేశం సెక్యులర్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఉండొచ్చు, మీరు కేవలం ముస్లిం దేశం అయిపోయింది పాకిస్తాన్, ఇక్కడ ఉన్నతు ముస్లింలను ఎందుకు అలగొట్టాలని చూస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా నమాజ్ జరిగి పొద్దున్న 5:30కే లైన్లో మాకంటే ఎక్కువ ముస్లింలు నిలబడతారు. కాజారే బైనాయి नमाज के बाद सीधा जाऊंगा, पंजे को डालूंगा, पंजे का निशान हमारा है, हम बराबर जिताएंगे. ఏడా జూబ్లీ హిల్స్ అని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు, మరోపక్క కేసీఆర్ కూడా నేను దిగుతున్నాను ప్రచారంలోకి అని స్టేట్మెంట్ ఇస్తారు. ఇది మొదలు ఆలోచన చేసిండే బాగుంటే కేసీఆర్ ఇన్ని రోజులు ఏడగో పండుకున్నాడు, ఫామ్ హౌస్లో పండుగ, ఎప్పుడైనా కనిపించిండా ఏమక్క, ఎప్పుడైనా కనిపించిండా? ఓన్లీ టీవీలో అప్పుడు ఇప్పుడు అది కూడా కనిపిస్తుంది, కొడుకే కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ప్రచారంలో దిగబోతున్నట్ట కదా, దిగుతే మంచిదే కదా, ప్రజలు కూడా అడుగుతారు, లేచి అడుగుతారు, మా అక్క అడుగుతుంది, ఏం చేసినావు ఇన్ని రోజులు పట్టుకున్నావు, ఇవాళ లేచి వచ్చినావు అంటావా లేదా, ఇట్లా అంటారు. రైట్ రైట్. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉన్నదా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు గెలుపు? అరే ఫ్రీగా ఉన్నాం చూసినా, నువ్వు మైక్ పెట్టగానే ఎంతమంది వచ్చిరు చూడు, ఇది కాంగ్రెస్ కల్చర్. ఏది హవా నాది నీది కాదు, ప్రజలలో కాంగ్రెస్ అంటే అభివృద్ధి చేసే పార్టీ. ఇందిరాగాంధీ దేశంలో కోడలుగా ఆమె కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేస్తుంది, ఆమె కొడుకుగా అయ్యాల. రాహుల్ గాంధీ గారు కూడా అదే బ్లడ్ జెనెటిక్స్ అంటారు, దాంట్లోనే ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మీ నిజం ఏంది, మీ లోపల కల్మిషం ఏంది తెలియాలి. ఆనాడు మద్దతు ఇవ్వకపోతే మీరు బీసీల విద్రోహులుగా మిగిలిపోతారని చెప్తున్నా. ఇప్పటికన్నా మీరు ఆలోచన చేసి 9th షెడ్యూల్లో మా రాహుల్ గాంధీ పెట్టినాడు, మీరు మద్దతు ఇవ్వకపోతే ఎక్స్పోజ్ చేస్తాం. మేము ఎప్పటి నుంచో 56% ఉన్నాం. రాహుల్ గాంధీ జితినా ఇచ్చేదారు, ఎందుకన్నారంటే అకార్డింగ్ టు దేర్ సీనియారిటీ, అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ రిజర్వేషన్ అన్నాడు. ఎవడన్నా అన్నాడా? ఇంతవరకు అన్నాడా? ఎవడనలే. ఒక అంబేద్కర్ అన్నాడు, ఏది అంటే అన్టచబిలిటీ వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు మా బీసీల గురించి ఆరాధ్య దైవం ఆయననే ఇవాళ ముందుకు తీసుకుపోతాం. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నాయకత్వం ముందుకు పోతుంది. ఈ ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్లో గెలిచాం, ఇది కూడా గెలుస్తాం. మీరు ఇక ఈ డౌట్ పట్టకుండ్రి, మీరు డౌట్ క్రియేట్ చేయకుండ్రి. 4 రోజులు మా డెవలప్మెంట్ చూసి ఓట్లు వేస్తారు కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారని రేపటి నుంచి జర తిప్పు ఇటు ఇటే. నమస్తే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, సీనియర్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు వాటి మీదనే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడుతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీ హిల్స్లో అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శేఖర్.